టీచర్స్ అవమానపరిచేది ఎక్కడ అంటే 0 1 మార్కు వస్తే అందరి ముందుకు తీసుకొచ్చి, అరే వీడికి ఎంత వచ్చినాయి తెలుసారా, 0 0 అని చెప్పేసి అందరి ముందు చూపించి వారిని హేళన చేస్తారు చూసారా. అది తప్పు, అది దిద్దుబాటు కాదు. దిద్దుబాటు ఏంటంటే, అరే నాన్న అట్లా కాదురా, ఇట్లా రా చేయాల్సిందని చెప్పేసి సరి చెయ్యని దాన్ని సరి చేపించే దిశగా అతనికి హెల్ప్ చేయడమే దిద్దడం. వాక్యము మనల్ని దిద్దుతుందంట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన కాలంలో ఒక పాట ఉండేది, నన్ను దిద్దుమా అనే పాట. ఇప్పుడు ఆ పాటలు అట్లాంటివి రావట్లే. దిద్దుట గురించి ఆ రోజుల్లో పాటలు రాశారు. నన్ను దిద్దుమా అంటే, నేను పరిపూర్ణం కాదు, నేను ఎన్నోసార్లు మిస్టేక్ చేస్తున్నాను, నన్ను దిద్దండి ప్రభువా అని చెప్పేసి. ఈరోజు మానవ సమాజం ఎవరు ఏ కరెక్షన్ చేయడానికి అనుమతించట్లేదు. ఎవరైనా ఏదైనా చెప్తే చూడండి, భార్య వచ్చి భర్తతో ఏమండి ఇట్లా కాదండి అని, నువ్వు నాకు చెప్పొచ్చినవా, ఎవరిని దిద్దడానికి అవకాశం ఇవ్వట్లే. పిల్లలు, అరే వాడు చింపులు జుట్టు వేసుకొని వాడు రోగ్లాగా తిరుగుతున్నాడు, వాడిని ఎట్లా ప్రేమించినవంటే, డాడీ నాకు తెలియదా డాడీ, నా కళ్ళతో చూడు డాడీ. అది దిద్దడానికి ఈ రోజుల్లో అనుమతించట్లేదు పిల్లలు కూడా. ఒక ఏజ్ వచ్చిందంటే, డాడీ నాకు తెలియదా, మమ్మీ ఏంది మమ్మీ తెలియదా. దిద్దడాన్ని ఎవరు ఇష్టపడటం లేదు ఈ రోజున. కానీ నేను చెప్తున్నాను, దిద్దబడిన వ్యక్తి పర్ఫెక్షన్లోకి వెళ్తాడు. భార్యని కొన్నిసార్లు భర్త దిద్దాలి, భర్త కొన్నిసార్లు భార్యని దిద్దాలి. తల్లిదండ్రులు పిల్లల్ని కొన్నిసార్లు దిద్దాలి, పిల్లలు తల్లిదండ్రులు కొన్నిసార్లు దిద్దాలి. దేవుని వాక్యము మనల్ని దిద్దుతుందంట, సరిదిద్దుతుందంట. తర్వాత